రంగారెడ్డి జిల్లాలోని ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, ప్రాజెక్టులకు సంతరించుకున్న జల కళతో పాటు మరిన్ని ప్రధాన అంశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి మహేందర్ అందిస్తున్న నివేదిక తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 5 నుంచి స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం విజయవంతంగా నిర్వహించింది. జిల్లాలోని 446 గ్రామ పంచాయతీలు, 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో కొనసాగింది. జిల్లా కలెక్టర్ శశాంక్ నేతృత్వంలో పారిశుద్ధ్యం, గ్రీనరీ పెంచడమే లక్ష్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యం పెంపొందించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వీధి కుక్కల బెడదను నివారించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. పచ్చదనం లోటును భర్తీ చేసేందుకు వీలుగా విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు. పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. తమ పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు ఆకస్మికంగా సందర్శించి పరిశుభ్రత, తాగునీరు, వంటశాలల పరిస్థితిని తెలుసుకుంటున్నారు. యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆశయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. వర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడర్న్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేయుటకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. న్యూయార్క్ నగరం కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించబోతున్నామని వెల్లడించారు. హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్ ను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణాల మాఫీ ద్వారా జిల్లాలో వేల సంఖ్యలో రైతులకు లబ్ధి చేకూరుతోంది. రుణ పరిమాణాన్ని బట్టి 3 దశలలో రుణాలను మాఫీ చేస్తున్నారు. తొలి విడతగా రూపాయి నుంచి లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి. రెండో విడతలో ₹1,00,000 నుంచి ₹1,50,000 లోపు రుణాలు ఉన్న రైతులు అర్హులు. ఇలా మలి దశలో 218.12 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయినట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. మూడో విడత రుణమాఫీ కోసం సుమారు 13,000 మంది రైతులు ఎదురు చూస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ ORR వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాలోని పలు పట్టణ స్థానిక సంస్థలు కనుమరుగు కానున్నాయి. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ లో ఒకంత మిళితం కావడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మేళవింపుతో విస్తరించింది. ఈ క్రమంలో భౌగోళికంగా జిల్లా పరిధిలో ORR లోపలి వైపు ఉన్న జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవి జీహెచ్ఎంసీలో విలీనం చేసే వీలుంది. జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ముసురు వర్షాలతో వాతావరణంలో నెలకొన్న మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పిల్లలు, పెద్దలు జ్వరాలతో వణికిపోతున్నారు. డెంగీ, టైఫాయిడ్ పీడితులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 58 మందికి డెంగీ సోకినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఈ కేసుల నమోదు ఎక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 54 మందికి డెంగీ సోకగా గ్రామీణంలో 4 దీని బారిన పడ్డారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తమ శాఖ అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో గత ఏడాదితో పోల్చితే ఈసారి సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. జూలై నెలలో సాధారణ వర్షపాతం 242.1 మిల్లీమీటర్లు కాగా 218 మిల్లీమీటర్ల వర్షమే కురిసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వర్షాలు నామమాత్రంగా కురవడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయింది. గత ఏడాది సగటున 8.96 మీటర్ల లోతులో కనిపించిన భూగర్భ జలాలు ప్రస్తుతం 13.8 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఫలితంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల ఎగువన ఉన్న ఈసీ, మూసీ వాగులు బోసిపోయాయి. 2.56 టీఎంసీల సామర్థ్యం ఉన్న హిమాయత్ సాగర్ లో 1.95 టీఎంసీలు, 2.96 టీఎంసీల సామర్థ్యం గల ఉస్మాన్ సాగర్ లో సుమారు 2 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎగువ నుంచి వరద లేకపోవడం వల్ల ఈ జలాశయాలలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దొంగతనం కేసులో విచారణ పేరిట దళిత మహిళపై షాద్నగర్ పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడం ఘటనపై ఆ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డితో పాటు మరో 5 పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి చర్యలకు ఉపక్రమించారు.